ఆకాశమందు ఆసీనుడైన ఆ దేవదేవుని కరుణ నీవు పొందకుండా తప్పిపోదువేమో చేదైన వేరు మొలచినందున. ఆకాశమందు ఆసీనుడైన ఆ దేవదేవుని కరుణ నీవు పొందకుండా తప్పిపోదువేమో చేదైన వేరు మొలచినందున. శుద్ధమైన అంతరంగ స్వభావమును కోరునదే పరలోకపు తండ్రి యొక్క శిక్షణ. పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడలేమన్నది మారిపోదు నిత్యమైన నిబంధన. ఆకాశమందు ఆసీనుడైన ఆ దేవదేవుని కరుణ నీవు పొందకుండా తప్పిపోదువేమో చేదైన వేరు మొలచినందున. నిత్య జీవమునకు పోవు మార్గము అపవిత్రులు పోగూడని మార్గము. పరలోకమందు నీకు ప్రవేశము పరిశుద్ధత లేకుంటే అసాధ్యము. క్రీస్తునందు వెలుగై ఉండాలి మీరు, చీకటిలో నడుచువారు ఆయన పిల్లలు కారు. దుష్ట మార్గములను విడిచి నీతి మార్గములలో నడుచుకొను వారే క్రీస్తు సంబంధులు. మోసపోయి తమను తాము పొడుచుకున్న వారంతా విశ్వాసము కోల్పోయిన భ్రష్టులు. ఆకాశమందు ఆసీనుడైన ఆ దేవదేవుని కరుణ నీవు పొందకుండా తప్పిపోదువేమో చేదైన వేరు మొలచినందున. పాపమంటే ప్రభు యేసుకు అసహ్యము, పాపి మార్పు చెందుటయే ఇష్టము. మరణపు ముల్లే కదా పాపము, దానిని విరిచినది సిలువ యాగము. పౌలునందు ఉన్న ముల్లు పాపమే కాదు, నీతి కిరీటం పాపికి దక్కేది కాదు. దేవుని మూలముగా పుట్టిన వానిలో బీజము నిలుచును గనుక పాపమునే చేయడు. అపవాది మొదట నుండి పాపాత్ముడు గనుక వాని సంబంధులు పాపాన్ని మానరు. ఆకాశమందు ఆసీనుడైన ఆ దేవదేవుని కరుణ నీవు పొందకుండా తప్పిపోదువేమో చేదైన వేరు మొలచినందున. పాపి కొరకే ప్రభు యేసుని త్యాగము, పాపిని ప్రేమించి పొందే మరణము. పాపము విడిచిన వారే సంఘము, పరిశుద్ధులకందరికీ నిలయము. పాపమునకు సంగమందు చోటే లేదు, క్రీస్తునందు ఉంటే ఏ శిక్ష విధి లేదు. తప్పులు సరిదిద్దుకొని మొదటి క్రియలు చేయుమని మరల పిలుచుచున్నాడు దేవుడు. మనస్సాక్షి గద్దింపును వినవన్నని ప్రతివాడు నరకాగ్ని గుండానికి పాత్రుడు. ఆకాశమందు ఆసీనుడైన ఆ దేవదేవుని కరుణ నీవు పొందకుండా తప్పిపోదువేమో చేదైన వేరు మొలచినందున. శుద్ధమైన అంతరంగ స్వభావమును కోరునదే పరలోకపు తండ్రి యొక్క శిక్షణ.
పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడలేమన్నది మారిపోదు నిత్యమైన నిబంధన. ఆకాశమందు ఆసీనుడైన ఆ దేవదేవుని కరుణ నీవు పొందకుండా తప్పిపోదువేమో చేదైన వేరు మొలచినందున.